నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లావణ్య. మేము కరీంనగర్ నుండి వచ్చాము. ఇంకా అంటే మా లవర్ చనిపోవడం దాంట్లో తన చివరి కోరిక రామ్ చరణ్ వాళ్ళ తండ్రి ఫ్యాన్. తర్వాత రామ్ చరణ్కి అయ్యాడు తన కోరిక. చివరిసారిగా తను కలవలే కాబట్టి నన్నైనా కలవమన్నాడు కాబట్టి నేను జూన్లో వచ్చాను. జూన్లో వస్తే ఒకటి వరకు వచ్చాను. సరే ఆ గేటు నుంచి ఆ గేటుకి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు కలవనివ్వలేదు. సర్లే అని గమ్ముగా వెళ్ళిపోయాము. మళ్ళీ ఉపాసన బర్త్డే రోజు వచ్చాము. వస్తే వాళ్ళు కలవనివ్వలేదు. వాళ్ళు అంబానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఓకే అని వెళ్ళిపోయాము. స్వామి నాయుడు సార్ని కలవని అంటాడు. బ్లడ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి ఆడికి వెళ్తేనేమి స్వామి సార్ లేడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఇక్కడ అంటూ తిప్పుకుంటూనే ఉన్నారు. 3 నెలలు బస్ స్టాప్లలోనే ఉన్నా, బిచ్చం అడుకుని తింటున్నా. వాళ్ళు హోటల్కి వెళ్తే హోటల్ వాళ్ళు తోచేస్తారు. ఇంకా పైగా ఎవరన్నా తిని వెళ్తారు కదా, అందులో ఉన్న అన్నం నేను తినేదాన్ని. అలా అలా ఉంటున్నా. ఇంకా పైగా చలి బయట ఎన్ని చూస్తే ఎన్ని ముగాలు ఉన్నాయి తెలుసా సార్? ఎన్ని ముగాలు ఉన్నాయి బయట. చాలా ఇంకా అంతే. ఇంకా నేను కూడా ఇంకా మా లవర్ పైన. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళని కలవాలనుకుంటున్నారు? అంటే తనకు ఏమో తను రాఖీ కట్టు నా బదులు ఒక అన్నయ్యగా అనుకో. ఎందుకంటే అన్న ఉన్నాడు నాకు, వేస్ట్. అన్న ఉన్న వేస్ట్, లేకుండా వేస్ట్. ఏం చేస్తాం చెప్పు? అన్న ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు? ఎవరు? నాన్న ఉన్నాడు, వేస్ట్. మమ్మీ లేదు. మమ్మీ ఏమన్నా మంచిగా అప్పుడు అంటే నేను చిన్నప్పుడు 3 months 4 months ఉంటే అప్పుడే చనిపోయింది మమ్మీ. ఇంకా అంటే మమ్మీ ఏమైనా మంచిగా రెడీ అయ్యిందో మమ్మీ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకును. ఇంకా ఎందుకు బిడ్డ నువ్వు ఇలా రెడీ అయినావు అని మమ్మీని కొట్టేవాడంట. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, చూసి చెప్పేవాళ్ళు నాకు. నేను ఏమో అనుకున్నా. పోయిన ఇయర్ నాకు మంచి మ్యాచెస్ వచ్చింది. నాన్న మ్యాచెస్ మంచిది నాన్న, మ్యారేజ్ చేయండి నాన్న అని కాళ్ళ మీద పడితే తనే తోచేసిండు. అలా తోచేసిండు. ఇంకా తోచేసిండు. అడిగి మస్తు అడుక్కున్నా కూడా నేనేం చెయ్యను, ఏం కనుక్కోండి, ఏం చేసుకో అన్న. అట్లే నరకం, చాలా నరకం అనుభవించిన. నేను 8th classలో ఉన్నప్పుడు కేసు పెట్టిన డాడీ పైన. అయినా కూడా ఇంకా అలా ఉన్నాడు. చూసుకుంటా అని తీసుకుని పోయిండు. ఇంకా అదే నరకం అనుభవించిన. ఇంకా ఎన్నాళ్ళు ఆ నరకం అనుభవించేది అని నేను ఇంకా ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. సో వాళ్ళని కలవాలనేది మీ కోరిక? కలవాలి. ఏమన్నా మనీ ఇస్తే కూడా నేను తీసుకొని అనడానికి లేదు. నేను ఒంటరిగా ఎలా బతకాలి? ఇక ఇప్పుడు లవర్ లేడు, తండ్రి అంటే పట్టించుకోడు. ఇంకా వాళ్ళ నా ఫ్యామిలీని వదిలేసేయండి. ఇంకా నా ఫ్యామిలీ నేను 8 నెలలు ఒక్క ఫోన్ లేదు. ఏం చేయాలి? తండ్రిని తీసుకొని, అలాంటి తండ్రి ఒక వదినే ఉంది. వదిన కూడా ఏం ఇంకా అంతే. ఇంకా ఎంత ఎవరు తండ్రి పట్టించుకున్నప్పుడు ఇంకా బయట. ఫైనల్గా మీరు వాళ్ళు కలిస్తే ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఆర్థిక సాయం అయితే నాకు కావాలి. ఇంకా తనకంటూ రాఖీ కట్టమన్నాడు. తన రాఖీ కడతా. నేను కూడా కొంచెం ఆర్థిక సాయం చేస్తే తీసుకొని అనడానికి లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ నాగార్జున బర్త్డే. నా ఫ్యాన్ కాబట్టి తనను కూడా కలిసేంత వరకు వెళ్ళాను. మీ లవర్ కోరిక మేరకు మీ లవర్ ఇప్పుడు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అభిమాని కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. రాఖీ కట్టాలి. అవును, అది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.